వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో మనం చూసుకున్నట్టయితే అనేక పార్టీలు అంటే ఫస్ట్ తను కాంగ్రెస్ నుంచి వెళ్ళి మొదటి పెట్టిన రాజకీయంలో ప్రవేశం చేసిన తర్వాత 2004లో కాంగ్రెస్ విజయవాడ తూర్పు నుండి గెలుపు సాధించిన వంగవీటి రాధ ఎవరైతే ఉన్నారో ఒకటేసారి అక్కడి నుంచి వెళ్ళి గెలుపు పొందిన తర్వాత వేరే వేరే పార్టీలలో జనసేన పార్టీలు, అలాగే వైఎస్ఆర్సిపి పార్టీలు, అలాగే ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడి నుంచి వెళ్ళి ఓటమి పాలైన తర్వాత 2019 నుంచి వెళ్ళి అతనుకు ఆశించినప్పటికీ తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత తనకు టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పిస్తారని చెప్పి వాగ్దానం ఇచ్చిన నేపథ్యంలోనే తను ఎమ్మెల్సీగా వస్తుంది అనే ఒక అవకాశవాదిగా అక్కడి నుంచి వెళ్ళి అవకాశం గురించి చూస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే గత ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయో అందులో అతనికి చోటు దక్కలేదు. తప్పినప్పటికీ అతను టీడీపీతోనే ఉండి గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారితో కలిసిన మాట్లాడి జరిగింది. అతను దానికన్నా కొద్ది రోజుల ముందే జనసేన పార్టీ నేత అయినటువంటి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీకి తనకు పొద్దు వస్తుంది అని అనుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను చంద్రబాబు నాయుడుతో కలవడం ఒక చర్చానీయాంశమైంది. త్వరలోనే అతనికి ఎమ్మెల్సీ సీట్ రాబోతుంది. అలాగే ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మరి దానికి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నో అందులో 5 ఎమ్మెల్సీలలో ఎవరైతే అయిపోయారో దాంట్లో మాత్రం అవకాశం లేదు. ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీకి సంబంధించిన ఏదైనా అవకాశం కల్పించే అవకాశం ఉన్నదని మనకు తెలిసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మనతోని ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి మనకు వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మనతోటి లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. అలాగే విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు జూమ్ లింక్లో. రామ్మోహన్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. అలాగే మనం చూసినట్టయితే ముప్పు రాజు గారు, జనసేన పార్టీకి సంబంధించిన ముప్పు రాజు గారు కూడా మనతోటి ఉన్నారు. కొద్దిసేపట్లో మరి జాయిన్ అయిపోతారు. అలాగే తిరుపతి రావు గారు భారతీయ జనతా పార్టీ నుండి కూడా అతను కూడా కొంచెం సేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనం కొంతమందితో మాట్లాడడం జరిగింది ఈ అంశంపై. ఎందుకంటే అధికారంకు సంబంధించిన చంద్రబాబు నాయుడుతో అందరు కలిశారు కాబట్టి ఈ విషయంపై మేము కొంచెం మాట్లాడడానికి వెనక ముందు మేము ఆలోచించవలసి వస్తుందని చెప్పారు. అయితే ఏదైనప్పటికీ వంగవీటి రాధ ఏదైతే కలవడం జరిగిందో దీని మీద మాత్రం ఎంతోమంది ఎవరైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులకు నిరాశ కలిగినట్టయింది. ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ ఏదైతే అసంతృప్తి ఏదైతే కనబడుతుంది తెలుగుదేశంలో, అయితే వారందరూ నిరాకరించడం మాత్రం అది మరి ఎలా వాళ్ళు దానికి అంగరిస్తారో మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఏదైతే దీని మీద మాట్లాడడానికి మనం వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తన రాజకీయ ప్రస్తావన కాంగ్రెస్ మొదలుపెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత కూడా ఇప్పుడు మరొకసారి తెలుగుదేశంలో చేరడం పట్ల వంగవీటి రాధ దీని విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా ఫోర్ సైడ్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు కూడా మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఈ సందర్భంగా మీకు ఒక మనవి చేయాలి. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కానీ, బెట్టింగ్ యాప్లు నిర్వహించడం కానీ, బెట్టింగ్ యాప్లు వినియోగించడం కానీ, ఆన్లైన్ యాప్లు ఏవైనా సరే ప్రాణాంతకం, ఆరోగ్యానికి హానికరం, సమాజ విచ్ఛిన్నకరం, కుటుంబ విచ్ఛిన్నకరం. దయచేసి వాటిని ఎవరు వాడవద్దని మీ ద్వారా సమాజానికి చెప్పదలుచుకున్నాను. Very good info. Very good, sir. Very good initiative you have taken. Every person who is going to be participating in the debate, they have to start with this slogan. Don't use apps, betting apps అని ఒకసారి స్లోగన్తోనే మనం మొదలు పెడదాం సార్. చాలా మంచిగా ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దిస్ స్పెషల్ ఒకేషన్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. రాధా గారి రాజకీయ ప్రస్థానం, ఆయన పైన బిగినింగ్ ఆన్వర్డ్స్ చూసుకుంటే
వాయిస్ బాగా చాలా చాలా డిస్టర్బ్ వస్తుందండి వెంకటేశ్వర రెడ్డి గారు, బాగా చాలా డిస్టర్బ్. అంటే మీరు ఫోన్లో వీడియోలో కాకుండా మీరు ఒకసారి ఫోన్లో మాట్లాడండి, తర్వాత బ్రేక్లో ఒకసారి చెక్ చేసుకోండి సార్. సార్ చాలా బ్రేక్ అవుతుంది సార్. వీడియో ఆఫ్ చేసుకోండి సార్, వీడియో ఆఫ్ చేసుకొని ఆడియోలోనే మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసుకుంటే సరిపోద్దా? ఎస్, మంచిగా వస్తుంది సార్. మీరు చెవి కాడ పెట్టుకొని మాట్లాడి తర్వాత బ్రేక్ ఎప్పుడైతే తీసుకుంటామో రామ్మోహన్ గారు మారేటప్పుడు మీరేమో మరొకసారి వీడియో సెట్ చేసుకోండి సార్. ప్లీజ్ గో హెడ్. వీడియో ఆఫ్ చేసుకోండి ఒకసారి మాట్లాడండి సార్. ఫోన్ పే మన ఫోన్ లో తీసుకోండి సార్. సార్ ఓకే రైట్. ఇదే సమయంలో మరొకసారి రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చెప్పిన అంశంపై ఏదైతే వంగవీటి రాధ, అంటే వంగవీటి రాధకు సంబంధించిన ఒక హీజ్ ఎ బ్రాండ్. ఏదైతే వంగవీటి ఫ్యామిలీ అంటేనే విజయవాడ వైపు ఒక బ్రాండ్గా ఉన్నది. కాకపోతే ఈ విషయంలో అనేక పార్టీలలో పోవడంపై మీరు ఎలా స్పందిస్తారండి దాంట్లో? జమీల్ గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి, జనసేన నాయకులు రానట్టున్నారు, వాళ్ళకి మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు అందరూ నమస్కారం. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు రానట్టున్నారు, వారికి కూడా రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ అనగానే కుల రాజకీయాల గజ్జి గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 1 ఈ మాట అంటున్నాడు, గజ్జి అనే మాట. ఎందుకంటే జనరల్ గా నేను పక్షపాతాలు రావడం మీకు తెలుసు. ఇంకా వంగవీటి హత్య అప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. మా గీతారెడ్డి మా ఇంట్లో ఓటరు కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు వంగవీటి రంగా గారి హత్యకు నిరసనగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ధర్నాలు చేసిన వాళ్ళం అందరం. కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం లేకుండా మాట్లాడే అవకాశం లేదు. నిజంగా నేను హేతువాది, నాకు ఏ కులం లేదు, మతం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గురించి మాట్లాడదాం. ఆయన మొత్తం 4వ పార్టీ ఇప్పుడు మాట్లాడి, ఒక బీజేపీలో పోతే 5వ పార్టీ అయిపోయింది కదా. అంటే ఆయన వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిని కాదు, ఆయన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. మొదట్లో ఆయన ప్రస్థానం 37 ఏళ్ల వయసులోనే, ఇప్పుడు అంతే 57 ఏళ్ళు ఉన్నాడు. 20 ఏళ్ల క్రితం 2004లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీ. ఒకే అది బీజేపీ ప్రత్యర్థి మీద గెలిచారు ఆయన మొదటిసారి, అంతేకాదు 2004లో మన 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం మీద బాగా వ్యతిరేకత ఉండే, రాష్ట్రం అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు 2004లో గెలిచారు. తర్వాత 2009కి వచ్చే వరకల్లా ఒక సంవత్సరం ముందే ఆయన చాలా తెలివిగా పార్టీ సంవత్సరం ముందు మారుతున్నాడు అన్నిట్లో ప్రతిసారి. 2009 కన్నా ముందు 2008లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, అప్పుడు అందులో చేరి కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు మీద ఆయన ఓడిపోయారు. వాళ్ళని చెప్పాలంటే విష్ణుతో ఓడిపోయారు 2009లో. మళ్ళీ 2009 నుంచి 14కి వచ్చే వరకల్లా అప్పుడు మళ్ళీ పార్టీ మార్చారు. ఆయన వైఎస్ఆర్సీపీలో మార్చి అప్పుడు గద్దె రామ్మోహన్ గారితో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గెలిచిండు, ఆయన ఓడిపోయిండు. 4వసారి మళ్ళీ సరిగ్గా 2024 ఎన్నికల ముందు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంటే విశ్వసనీయత లేదు అని, ఇన్ని పార్టీలు మారడం విశ్వసనీయత లేదు. కాకపోతే కాపు సామాజిక వర్గానికి కాపు కాసే నాయకుడిగా వంగవీటి రాధాను ఇప్పుడు కాదు, 2024 ఎన్నికల ముందే 23లోనే మనకు పవన్ కళ్యాణ్ కలవడం, ఇవన్నీ మనం చూసాం గతంలో. కానీ రాజకీయాల్లో విశ్వసనీయతకు పెద్దపీట ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎన్నైనా చేయండి, పార్టీలు మారే వాళ్ళకు ఎప్పుడైనా విలువ తక్కువ ఉంటుంది. అలానా పార్టీ నుంచి వచ్చిందండి. ఇప్పుడు ఇంకొక పార్టీ బీజేపీ మారితే 5 పార్టీలు మారినట్టు లెక్క. ఈ బీజేపీ ఒకటి మిగిలిపోయింది అంటున్నాను. అంటే ఆయన వ్యక్తిగా హననం చేయడం కాదు, కానీ దీనివల్ల రాజకీయాల్లో విశ్వసనీయత లేకుండా పోయింది. రెండోది ప్రజాక్షేత్రంలో కూడా ఒకేసారి గెలిచిండు, గత 2 సార్లు ఓడిపోయిండు, ఒకసారి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ నుంచి కోపమైంది, వైసీపీ మీద కోపమైంది అంటే వైసీపీ వాళ్ళు 2019లో టికెట్ ఇవ్వలే కదా, లేకపోతే అప్పుడు వేరే ఉంటుండే. కనుక వైసీపీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదండి, ఇందులో చేరాడు సమస్య అది. కనుక ఇవాళ ఆయన వర్గానికి ఓట్లున్నాయి కాదట్లేదు, కానీ ఏదైతే ఆ కులం ఉన్నదో వాటికి ఐకాన్ గా ఇప్పుడు పాత వాళ్ళందరూ పోయిండ్రు. ఈయన యువకుడి అంటే 57 ఏళ్ళు 60ల వాళ్ళే. ఇంకా రాధాకృష్ణ గారు వంగవీటి రాధాకృష్ణ గారు 60ల వాళ్ళలేదు, కానీ రాజకీయాల్లో ప్రారంభ వయసు అంటాం, 50 దాటితేనే ప్రారంభ వయసు అంటాం. కానీ రాజకీయాల్లో కురువృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఈ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో ముద్రగడ పద్మనాభం గాని హరిరామజోగ గాని అవుట్డేటెడ్ అయిపోయారు. ఇవాళ ఎవరున్నారు ఉంటే ఆ కాపు సామాజిక వర్గానికి కాపు కాసే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ నాకు తన కులం లేదు, మతం లేదు, ఇంకేం చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వద్దన్నా ఆ దాచిన దాగని నిజం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.
కనుక ఇప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకి ఇప్పుడు దగ్గర లేవు. చిత్రం ఏంటంటే 2019 నుంచి వంగవీటి రాధాకృష్ణ తప్పు మీద తప్పు చేసుకొస్తున్నాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వైసీపీలో చేరేటప్పుడే టికెట్ రాదని తెలుసు. గతంలో 2 సార్లు ఓడిపోయిన టికెట్ ఇస్తే ఏమవుతుందని వైసీపీ వాళ్ళు ఆలోచన చేసి ఇవ్వలేదు. మళ్ళీ అది విష్ణుకి ఇచ్చారు, ఆయన గెలిచారు. అట్లా చూసుకుంటే ఈ 10 ఏళ్ల రాజకీయం అంటే 2019 నుంచి 6 ఏళ్ల రాజకీయాల్లో ఒక తప్పటి అడుగులు వేస్తున్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఒక తప్పటి అడిగి అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకి ఇస్తారని ఒక మాట వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఇస్తారా ఇవ్వరా అనేది మనందరికీ తెలుసు కనుక మొన్న రాలేదు ఆయనకు. ఇప్పుడు మళ్ళీ ఆశపడుతున్నారు అని నేను అంటున్నాను. కొత్తగా ఇప్పుడు మొన్న 2024 ముందు ఎలక్షన్ ముందు చేరిన వాడికి వాళ్ళ వంగవీటి రాధాకృష్ణ కనుక చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తే చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే ఈయన వ్యతిరేకులు ఉన్నారు. కనుక నాకు తెలిసి నా అంచనా, నాకు రాజకీయ పరిజ్ఞానం మేరకు నేనేమంటున్నానంటే ఇక ముందు పెద్దగా భవిష్యత్తు ఉండకపోవచ్చు. అట్లాంటి కొట్టిపారేయలేం. గుర్రం ఎగరానవచ్చు. కాపు సామాజిక వర్గం అనే పేరు మీద ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు అనుసంధానం చేసుకొని విజయవాడలో రాజకీయాలను కాపు సామాజిక వర్గం కంప సామాజిక వర్గానికి ఉన్న గొడవలు ఎట్లెత్తున్నాయో దానివల్ల కూడా ఇప్పుడు కమ్మలు కొందరు ఈ కాపు సామాజిక వర్గం నుంచి చేర్చుకోవడానికి వ్యతిరేకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది ఒక రకంగా కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు పోయినట్టు అయిద్దని నేను అనుకుంటున్నాను. మనం ప్రస్తుతం ఒకసారి చూసినట్టే రామ్మోహన్ గారు, ప్రస్తుతం విజయవాడ రాజకీయాలకు సంబంధించింది వంగవీటి రంగా అనగానే మనకు ఒక బ్రహ్మాండమైన బ్రాండు, ప్రజలలో చాలా బ్రహ్మాండంగా ఒక పేరున్న వ్యక్తిగానే చూస్తాం. అతను రాజకీయ ప్రస్థానం చూస్తే మనం ఎలాగైనా చూడొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో విజయవాడ రాజకీయాలలో ఈ వంగవీటి రాధా కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ కానివ్వండి, లేకపోతే గాంధీ కానివ్వండి, వీరందరూ కేవలం రాజకీయాలకు సంబంధించిన ఇంత ఇలా వ్యవహరించడం పట్ల మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? 40 ఏళ్ల తర్వాత రాజకీయానికి అట్లాగే ఉంటాయని ఆలోచన లేదు జమీల్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో కులం ప్రాసక్తి మాత్రం ఇప్పుడు తెలంగాణలో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కులం ఉన్నది. కులము కుమ్ములాటలు ఇంకా ఉన్నాయి. అందుకని కులగజ్జి రాజకీయాలు అన్నమాట. కానీ వంగవీటి రంగా గారికి ఉన్నంత విలువ ఇప్పుడు వీళ్ళకు ఉండదా? ఆనాడు రాజకీయాలు వేరు, ఈనాటి రాజకీయాలు వేరు. అందుకనే ఇప్పుడు వాళ్ళ ఈ ఒక కమ్మ ఒక కాపు అనేది చూస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కుల రాజకీయాలు చూస్తున్నాయి. కనుక వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశంలో చేరడాన్ని తెలుగుదేశం వాళ్ళే ఆహ్వానిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి అంత చరిస్మా కూడా అప్పుడు చరిస్మా లేదు. అందుకంటే అవుట్డేటెడ్. 2004 గెలిచిన వాడు 2024 అంటే 2025లోనే 21 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తనకు పెద్దగా రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని నేను అనుకుంటున్నాను. కాకపోతే గుర్రం ఎగరానం వచ్చి ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 2029 దాకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు లేవు కదా. ఇప్పుడు ఏమైనా ఉంటే పరోక్షంగా ఎమ్మెల్సీగా రావాలి. ఎమ్మెల్సీగా వచ్చినంత మాత్రాన మా మంత్రివర్గంలో అవకాశం రాదు. కనుక భవిష్యత్తు పెద్దగా ఆశాజనకంగా అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్లో వచ్చారు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీద వస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో వంగవీటి రంగా అనగానే ఒక బ్రాండ్, కానీ ఆ వంగవీటి రంగా బ్రాండ్ను మొత్తం దెబ్బతీసే విధంగా వంగవీటి రాధ వ్యవహరిస్తున్నారని, అంటే తెలుగుదేశం దగ్గర మోకాలు వెళ్ళి అంటే అక్కడ టికెట్ రాకున్నప్పటికీ మరొకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వస్తుందనే ఆశాభావంతోనే వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం బండారు రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా ఎంత చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు నాడి పట్టడం మాత్రం ఎవరికి కూడా సాధ్యం కాదు అనే దిశలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? ఇప్పుడు ఒకటండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాడి పట్టడం అంటే నిజమైతే ఒకటే ఉంటది కాబట్టి దాన్ని స్ట్రైట్ గా ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు, ఒకే లైన్ ఉంటది దానికి. మన రైలు పట్టాలాగా మాయకి, మోసానికి, అబద్ధానికి, మాయావీలకి రకరకాల రూపాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ నాడి పట్టడం కానీ వాళ్ళని గ్రహించడం కానీ ఎవరి సాధ్యం కాదు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు చేసే మాయాపాచికలు, జిమ్మికులు ఇవన్నీ పాపం వంగవీటి రంగా గారే ఆయన దెబ్బకి ప్రాణాలు విడతాల్సి వచ్చింది. అలాంటిది ఆయన కుమారుడు రాధా గారు పూర్తిగా ఆయన ప్రతిష్టను ఆయన పెంచిన వంగవీటి అనే కుటుంబానికి, ఒక సామాజిక వర్గానికి ఆయనకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన్ని ఈ వంగవీటి రాధా గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తిగా ఆ ప్రతిష్ట మంట కలిసిపోయిందన్న మాట వాస్తవం. అది ఎవరు చెప్పినా ప్రజలందరూ గ్రహిస్తున్నమాట. ముఖ్యంగా ఈ వంగవీటి రంగా గారి హత్య కేవలం పదవుల కోసమో, సీట్ల కోసమో, మరి ఏ ఇతర ప్రలోభాలకు లొంగి తన తండ్రి హత్య విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పడం చాలా దారుణమైన విషయం. అప్పుడు ఆ రోజే ప్రతిష్ట మొత్తం మంట కలిపేశారు రాధా గారు.
ఇకపోతే ముఖ్యంగా రాధా గారి విషయానికి ఒకసారి వచ్చి మనం చూసుకున్నప్పుడు రాధా గారు ఆయనకి వ్యక్తిగతంగా ఒక టార్గెట్ లేదు, ఒక గోల్ లేదు, ఒక సిద్ధాంతం లేదు. ముఖ్యంగా ఆయన మీద ఆయనకు ఒక నమ్మకం లేదు, ఆయనకు ఒక నిర్ణయం లేదు. ఈ ఈ ఈ కన్ఫ్యూజన్, ఆయన ఒక కన్ఫ్యూజన్ దీనిగా తయారైపోయి అందరినీ ఆయన కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా భ్రమలో ఉన్నాడు. పూర్తిగా అటు తిరిగి ఇటు తిరిగి ఇవాళ వంగవీటి రాధా అనే వ్యక్తి ఒక చిన్న పిల్లోడి కంటే ఊసరి వెళ్ళి కంటే అన్ని రకాలుగా ఘోరం అయిపోయాడు. ఈ రోజు నా దృష్టిలో నా ఒపీనియన్ అండి ఇది. నా ఒపీనియన్ లో వంగవీటి రాధా గురించి మనం డిబేట్ పెట్టడం కూడా ఆ స్థాయి వ్యక్తి కాదు అన్నట్టుగా దిగజారిపోయాడు ఆయన. ఓకే, అయితే ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనం బండారు రామ్మోహన్ గారు చాలా ఖచ్చితంగా చెప్పారు, ఇది ఆంధ్ర రాజకీయాలకు సంబంధించింది, కులగజ్జి మాత్రం చాలా ఉన్నదని. అంటే నేను ఫస్ట్ సారి రామ్మోహన్ గారి నోటి ద్వారా ఇలాంటి విషయం అంటే చాలా సీరియస్గా చాలా బ్రహ్మాండంగా ఎవరైతే మాట్లాడతారో అది. కానీ ఈరోజు ఈ కులగజ్జి అనే ఒక మాట అన్నారు, దీనికి సంబంధించిన కమ్మ అండ్ కాపు రాజకీయాలే బాగా రాజ్యం వెళ్తున్నాయి అక్కడ. ఈ విజయవాడ గుంటూరు ప్రాంతంలో దీన్ని బాగా ప్రాబల్యం ఉన్నది చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? రామ్మోహన్ రావు గారు అన్న మాటకి నేను ఏకీభవిస్తున్నాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రభావం ఉన్న మాట వాస్తవం. ఈ కుల ప్రభావం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే సీఎం పదవి చేపట్టారో ఆ రోజు నుంచి విపరీతంగా పెళ్ళుకుపోయి ఆయన 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 క్యాలిక్యులేషన్స్, కుల క్యాలిక్యులేషన్స్ ద్వారా ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పుడు మీరు గమనించి చూశారు, ఈ 9 గతంలో పోల్చుకుంటే చాలా చెప్పాల్సి ఉంటది. కానీ ఈ 9 నెలల కాలంలోనే చూశారు. 9 నెలల కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ అధికారిక మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, అసెంబ్లీలో అయినా ఎక్కడైనా ఇలాంటి జిమ్మిక్కులు చెప్పితే ఇదిగో మేము ప్రజలకి ఈ చట్టాలు తెచ్చాం, ఇవి చేశాం, ఇవి చేస్తున్నాం, భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగపడితే ప్రజల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. పవన్ కళ్యాణ్ గురించి కాసేపు, రాధా గురించి కాసేపు, జగన్ గురించి, వీటన్నిటి గురించి పబ్బం కాలం గడుపుతున్నారు తప్పితే అసలు ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం ఏనాడైనా కనీసం చర్చించిందా, ఉచ్చరించిందా, మాట్లాడిందా? ఈ వేరేవి జరగలేదు, కనీసం ఒక నిర్ణయం తీసుకోలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వద్దకు మరోస్తాను. ఇప్పుడు మనకు సంబంధించిన తిరుపతి రావు గారు కూడా, బీజేపీ నాయకులైనటువంటి తిరుపతి రావు గారు కూడా జాయిన్ అయిపోయారు. తిరుపతి రావు గారు ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోనండి. మీరు వీడియో ఆన్ చేసుకుంటే మేము తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడుతున్నారు కాబట్టి, వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు 2014లో కనుక ఏదైతే మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన టికెట్ దక్కినట్టయితే ఆ విషయంపై వంగవీటి రాధా స్టాండ్ చాలా బాగుంటుండే అనే ఒక వాదన ఉంది. ఈ విషయంపై మీరంటారండి. అప్పుడు 2014లో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వకపోవడంతోనే ఆయన ఇటు అటు మొత్తం ఒక బిన్ పే, తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఉర్దూలో మాత్రం బిన్ పేందేక లోటా అంటాం మనం. బిన్ పేందేక లోటా అంటాం. మరి రంగా గారు ఇచ్చిన బ్యాకప్ కి ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన సామాజిక వర్గానికి స్వర్గీయ వంగవీటి రంగా గారు ఇచ్చిన బ్యాకప్ కి ఆయన జీవితం మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారి దయతో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అండ్ 2004 ఐ థింక్ దట్ ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతోటి. అంటే దయతోటి అయ్యారు. అంతేగాని ఆయన రైట్ స్టెప్ తీసుకునేవాడైతే, సరైన నిర్ణయం తీసుకునేవాడైతే ఆయన ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకోబట్టి ప్రతిసారి ఫెయిల్యూర్ స్టోరీ ఆయనది కంటిన్యూస్ గా ఫెయిల్యూర్ స్టోరీ. ప్రజారాజ్యంలోకి పోయారు, ఓడిపోయారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు, సీట్ రాలేదు, ఇంకో ఇట్లా మారడం వల్ల ఏమవుతుందంటే స్టెప్ కి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు దిగజారిపోయి అధపాతాళానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న మాట వాస్తవమే కానీ ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఓకే సార్, ఒక్కసారి మనం తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి తిరుపతి రావు గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. ప్రస్తుతం ఏదైతే వంగవీటి
రాధా గారి గురించి మనం ఏదైతే చర్చించుకుంటున్నామో అన్ని పార్టీలలో పోయాయి, ఒక్క బీజేపీ తప్ప. బీజేపీలో వస్తే మాత్రం అది కూడా పూర్తి అయిపోతుంది. ఈ విషయంపై ఒకవేళ కనుక వంగవీటి రాధా గారు బీజేపీలో వస్తే మీరు ఆహ్వానిస్తారా అండి? అందరికీ నమస్కారం అండి. Am I audible? Yes sir, yes sir, yes sir, exactly, we are listening to you. Thank you sir. భారతీయ జనతా పార్టీ మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. Yes sir. అనేక రాష్ట్రాల్లో దాదాపు మిత్రపక్షాలతో కలిపితే 23 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా సభ్యత పరంగా సాధారణంగా రాజకీయ పార్టీ తాలూకా స్థితిని ఆ పార్టీకి వచ్చిన ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్ తో చూస్తే సభ్యత్వము, దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఆధారంగాను, తర్వాత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, ఓట్ల శాతము, వీటి ఆధారంగానే పార్టీ తాలూకా పరిస్థితిని మనం బేరేజ్ వేసుకుంటాం. సో ఇవాళ ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇండియా గురించి కాదు, రాజకీయ క్షేత్రంలో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ఉన్నటువంటి. ఒకప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. సో ఇది భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైనటువంటి జనసంఘ్ 1951లో ప్రారంభమైన నుండి మళ్ళీ 80లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం, మధ్యలో జనతా పార్టీలో విలీనము లేదా అనొచ్చు, లేదా జనతా పార్టీ ప్రయోగం అనొచ్చు. వీటి నేపథ్యంలో ఇవాళ మేము ఉన్నటువంటి స్థితికి మా తాలూకా పూర్వ చరిత్ర ఒక కారణం. అయితే మీరు చెప్పినటువంటి రాష్ట్రానికి, రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను మనం ప్రత్యేకించి చర్చించుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఇవాళ మనం చర్చిస్తున్నామో వంగవీటి రాధా గారు, వంగవీటి రాధా గారు మామూలుగా లెక్కేసుకున్నట్లయితే ఇందాక నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పినట్టుగా గుర్తు, ఆయన ఒకసారి ఎమ్మెల్యే అవగలిగారు తప్పిస్తే ఆ తర్వాత రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో తీసుకున్నటువంటి పెద్ద స్టేక్ అంటూ ఆయనకి ఏమీ లేదు. డెఫినెట్ గా ఇక్కడ మనం ఇంకో పాయింట్ ని మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనేసి వంగవీటి రంగా వీరి తండ్రి గారు లేకపోతే వీరి పెద్ద తండ్రి గారు అన్నటువంటి రాధా, వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రంలో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి ఉన్నటువంటి ఏదైతే షేర్ ఉందో అది మళ్ళీ చాలా గణనీయంగా మనం చెప్పుకోదగినటువంటి. అంటే దాంట్లో కొంత నెగటివ్ షేడ్ కూడా ఉన్నాయి, నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవసరమైతే డిస్కస్ చేయాల్సినవి అవి. కానీ కేవలం రాజకీయ ముఖ చిత్రం గురింటే మనం మాట్లాడుకునేటప్పుడు విజయవాడ రాధా తాలూకా వ్యవహారాలు, లేకపోతే ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ పోతే రాధా వర్సెస్ మన దేవినేని నెహ్రూ గారి కుటుంబం, వంగవీటి కుటుంబము, దేవినేని నెహ్రూ కుటుంబం, లేదా వంగవీటి రంగా వర్సెస్ దేవినేని మురళి, ఇవన్నీ మనం లెక్కేసుకునేటప్పుడు ఇది ఒక పెద్ద చరిత్ర అనేసి అంటే మనం ఏదో అది గొప్ప చరిత్ర గురింటే మనం కాదు. అసలు చరిత్ర అంటే ఏ చరిత్ర అవుతుంది చర్చించుకోవాలి. సో ఆ వారసత్వంలో, ఆ నేపథ్యంలో రంగా మరణానంతరం ఖచ్చితంగా ఒక నాయకుడిగా, అంటే ప్రత్యేకించి రంగా గారికి రాజకీయంలో తీసుకున్నట్లయితే పెద్ద పరిపాలనా దక్షుడు అని చెప్పడానికి కూడా ఎక్కడ ఏమి సాక్ష్యాధారాలు కనబడవు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మాకు ఉదాహరణ చెప్తాను, ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు గారు ఉండేవారు. ఆయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇవాళ వారి వారసులు కూడా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం. కానీ జలగం వెంగళరావు అనేసి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు ఒక రకమైనటువంటి గుర్తింపు, గౌరవం ఉంది. కారణం ఏంటి అనేసి అంటే శ్రీకాకుళం జిల్లాకి వరప్రదాయన అయినటువంటి వంశధార ప్రాజెక్టు గురించి ఆ రోజు మా స్థానిక నేతలతో కూడా చర్చించి దాన్ని శాంక్షన్ చేసి ఇవాళ జిల్లాని సస్యశ్యామలం చేయడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జలగం వెంగళరావు గారు. కాబట్టి ఆయన గురించి ఇప్పటికి కూడా, అంటే నాకంటే ముందు తరంలో ఉన్నటువంటి మా తండ్రులు వారితో పాటు రాజకీయాల్లో కార్యకర్తలుగా ఉన్నటువంటి సందర్భాన్ని నుండి వస్తే
వాళ్ళ నా తరువాత తరమైనటువంటి వ్యక్తులు కూడా రాజకీయ రంగంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ 3 తరాల్లో కూడా చెప్పుకోదగినటువంటి ఒక మంచి కార్యక్రమం చేశారు కాబట్టి ఒక పరిపాలన దక్షుడు అన్నటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వారికి ఉంది. రంగా గారికి తీసుకున్నట్టయితే రంగా గారు ఎక్కడ కూడా ప్రజా పాలనలో ఆయన తాలూకు ముద్ర పడలేదు, లేకపోయినట్టే ప్రజల అభివృద్ధి సంబంధించి ఆయన తాలూకు ముద్ర ఎక్కడ పడలేదు. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఈయన శాసనసభ్యునిగానే ఉండొచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే లేదు, ఒక శాసనసభ్యునిగా తీసుకున్నట్లయితే మా జిల్లాలో చాలా మంది శాసనసభ్యులు మంత్రి పదవులు వద్దని చెప్పేసి నేను ఇందాక చెప్పినటువంటి నదుల మీద ఆనకట్లు కట్టండి అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు మా శ్రీకాకుళం. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో తిరుపతిరావు గారు, ఈ విషయంపై వంగవీటి మోహన్ రంగా కూడా రాజకీయంగా అంత పరిజ్ఞానం లేదు, అయినప్పటికీ అదే వాళ్ళ తాత వాళ్ళ నాయన కానీ దాని తర్వాత వంగవీటి రంగాకు సంబంధించిన ఎక్కడి సందేహం లేదు, ఎవరికి కూడా సందేహం లేదు. ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ టు ద పీపుల్ బిలో ఏదైతే ఉన్నారో బిలో పార్టీ పీపుల్కి సంబంధించిన ఒక బ్రాండ్ అంబాసిడర్గానే ఎదిగాడు. నేనైతే చూసినప్పటికీ వంగవీటి రంగాతో నేను పర్సనల్గా ఎప్పుడైతే కలిశానో ఒక సమయంలో ఆ దశలో నేను చూసిన వంగవీటి రంగా వేరు. అయితే ఈరోజు ఆ వంగవీటి రంగాకు సంబంధించిన పేరు ప్రతిష్టలను ఈయనే వాడుకోలేకపోయారు. ఆయన ఏదైతే స్టాండ్గా నిలబడ్డారో దాన్ని స్టాండ్కు మార్చుకోలేకపోయారు. అంటే బీజేపీలో కూడా చేరే అవకాశం లేదు, కానీ ఎమ్మెల్సీగా ఇతనికి అవకాశం ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఉన్నదా, అవకాశం ఉన్నప్పటికీ మరో ఇంకా ఏమన్నా మినిస్ట్రీకి ఇట్లా వచ్చే అవకాశం ఉందా, దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇంకోటి మన తిరుపతిరావు గారు చెప్పినాను మీరు ఏకమిస్తారా? ఖచ్చితంగా. నేను మొదట్లో చెప్పాను జమీల్ గారు, నమస్కారం, మీరు రాకముందు మాట్లాడండి. ఇక్కడ ఏముంటుందంటే వంగవీటి రంగా కూడా ఒక వర్గానికే ప్రతినిధి, కానీ విజయవాడ దాటి పెద్దగా రాజకీయాల్లో పెద్దగా చేసింది ఏం కాదు. కాకపోతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు చంపించారని బాగా మోటివేట్ చేయడం వల్ల వంగవీటి రంగా, నేను చెప్పాను మేము హైదరాబాద్ లో ధర్నా చేసినామన్నాం కదా, అందుకని దేశం రాష్ట్రం అంతా తెలవడానికి వంగవీటి రంగాన హత్య తర్వాత తెలిసిండు, అంతకుముందు తెలవడానికి తెలుసు, కానీ ఒక వర్గానికి పరిమితం అంటున్నాను, కాపు వర్గాన్ని. నేను ఏదో చెప్పాను, నేను ఎక్కడ కూడా నేను కులం మాట్లాడాల్సి వస్తుంది. కులగజ్జి రాజకీయాలలో ఆనాడు ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా మాత్రమే రంగాన్ని చూడాలంటే అవమానించరు కదా, చచ్చిపోయిన మంచోళ్ళే కాదట్లేదు, కానీ వాళ్ళ కుటుంబంలో కూడా చాలా గొడవలు ఉన్నాయి కదా. మనకి రత్నకుమారి, వంగవీటి రాధాకృష్ణ, ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు ప్రభావితం చేసిన కుటుంబమే తప్ప దేశ రాజకీయాలు లేకుంటే రాష్ట్ర రాజకీయాలు ఇంతకుముందు చెప్పారు కదా, తిరుపతి గారు చాలా చక్కటి విషయం చెప్పారు. జగన్ వెంకటరావు గారు అసలు అందరి ముఖ్యమంత్రుల కంటే మంచి అడ్మినిస్ట్రేటర్. పివి నరసింహారావు దేశ ప్రధాని కావచ్చు, కానీ జగన్ వెంకటరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువ, కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. అందుకని ఏమంటారంటే ప్రజల్లో శాశ్వతంగా నిలిచే పనులు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, శాశ్వతంగా నిలిచిపోతారు, తరతరాలు నిలిచిపోతారు. అదే కేవలం కుల రాజకీయాలు చేసిన వాళ్ళు ఆ కులానికి ప్రతినిధిగా ఉంటారు, ఆ ప్రాంతానికి ప్రతినిధిగా ఉంటారు, కానీ మొత్తం రాష్ట్రం దేశాన్ని ప్రభావితం చేయలేరు అన్న మంచి ఉదాహరణ తిరుపతిరావు గారు చెప్పారు. ఇక ఈయన భవిష్యత్తు చెప్తారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆయన దొర్లూరు రాయి లాంటి వాళ్ళు అన్నారు. 2004లో కాంగ్రెస్, 2009లో పిఆర్పి ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లో ఏది కాదు చూసాం కదా. 2025లో ఉన్నాం. రాజకీయాలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు జమీల్ గారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన అన్నాడు, అందరూ పాత వాళ్ళు అందరూ 5 days మ్యాచ్ మన టెస్ట్లు ఆడారు, తర్వాత 1 డే మ్యాచ్ వచ్చింది, 1 డే మ్యాచ్ పోయి ఇప్పుడు 2020 ప్రజలు కూడా 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఓసారి టీడీపీ, ఓసారి వైసీపీ, ఇప్పుడు మళ్ళీ మన కూటమి, అంతే కదా, గెలిపించారు కదా, అప్పుడు కూడా కూటమి. అంటే ఒక్కటి దీంట్లో ఇంటర్వ్యూ అయినప్పుడు సారీ, అంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయాలకు తన సొంతంగా వాడుతున్నట్టే అనుకోవచ్చు కదా ఈ విషయంలో. ఖచ్చితంగా నేను అది చెప్తాను. ఏ కులం పట్ల, ఏ కులాన్ని పట్టుకొని ఎవరైనా కుల రాజకీయాలు చేస్తే ఆ కులపాడు కూడా గెలిపియ్యరు. ఇప్పుడు రాజకీయాలు మారినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఉన్నాయి, 3 కులాలే ఉన్నాయి, 3 పార్టీలే ఉన్నాయి. మిగతా కులాలు పనికొస్తలేవు, చూస్తున్నాం కదా, దురదృష్టం. కానీ ఈ కులానికి ప్రాతినిధిగా పవన్ కళ్యాణ్ చూస్తారు, కానీ రంగవీటి రాధాకృష్ణ చూడరు ఎవరు అంటున్నా. ఆయన వద్దన్నా ఆయన కాదంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక రకం చెప్పండి, నా ఫలానా కులానికి పరిమితం కాదంటున్నాడు, కానీ ఆ కులానికి ఆయన ప్రతినిధిగా చూస్తున్నారు. కానీ ఆ కులం వర్గం ఓట్లు కొన్ని పెంచుకుందాం అనుకుంటే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదంటే కుల సమీకరణ అంటాం, సోషల్ కెమిస్ట్రీ అంటాం. సోషల్ కెమిస్ట్రీ విషయంలో బీజేపీ అంత బ్రహ్మాండంగా ఎవరు చేస్తలేరు. ఈ మాట అంటున్నాను. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో అధికారం రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే మిస్ అయిందో
ఆ కుల సమీకరణలు ముఖ్యంగా సోషల్ కెమిస్ట్రీని బాగా ఆకలింపు చేసుకుని హర్యానా కానీ మహారాష్ట్ర కానీ మీరు ఢిల్లీ కానీ చూస్తే మనకు కనపడుతున్నది కదా. ఎందుకంటే ఆ పదం వచ్చింది కనుక బీజేపీని అభినందిస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చాక ఏమైతుందంటే వీరు కేవలం కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాయకులు. ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు చెప్పారు కదా, అంత స్ట్రేచర్ కూడా లేదు. అంటే ఉన్న ఆయన అవమానించడు కాదు, ఆ స్ట్రేచర్ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కాదు, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడుండో మనం చూస్తున్నాం కదా, పెద్దగా కనపడలేదు. అంటే తరాలు మారుతున్న కొద్ది పాత రాజకీయ నాయకులు ఎటుపోతారు తెలియదు. వాళ్ళ వారసులు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు వంగవీటి రంగా వారసుడిగా ఈయనకు ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత పెద్దగా విలువ ఉండదని నేను అనుకుంటున్నాను. తన పని వల్ల ఏమైనా పెంపొందితే చెప్పలేము, కానీ ఇప్పటికి కూడా విజయవాడ ఇంకా కుల రాజకీయాలే నడుస్తున్నాయి. కనుక గత కాలపు మచ్చను కప్పిపుచ్చుకోవడానికి, విజయవాడ రాజకీయాల్లో కాపు వర్గాన్ని సొంతం చేసుకోవడానికి ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక డిప్లొమాట్ గా ఈ ఆడుతున్న నాటకం అంటే రాజకీయ నాటకం అంటున్నారు. నాటకం అంటే మళ్ళీ నెగిటివ్ తీసుకోవద్దు. రాజకీయంగా తను ఒక గేమ్ కావాలంటే విజయవాడ రాజకీయాల్లో కాపు రాజకీయాలను కూడా కలుపుకోకపోవడానికి అవకాశం ఉంది అనే దానికి చేస్తున్నారని. కానీ విజయవాడ ప్రజలు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ చూడండి, చాలా కమ్యూనిస్ట్ నాయకుల నుంచి మంది బట్టి ఇప్పటిదాకా ప్రతిసారి ఎమ్మెల్యేని మారుస్తున్నారు. ఒకసారి గద్దె రామ్మోహన్ రావు, ఒకసారి మళ్ళా విష్ణు, 2014 నుంచి చెప్తున్నాను, 9 నుంచి చెప్తున్నాను. ఇట్లా గెలుచుకుంటూ వచ్చారు కదా. రాజకీయాలు విజయవాడ ప్రజలు చైతన్యవంతులు. ఒక రంగం విజయవాడ అనేది రాజకీయ రాజధాని అంటాం మనం. సాంస్కృతిక రాజధాని అంటే మనకు రాజమండ్రి ఎట్లనో, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఎట్లనో, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రాజధాని అంటే కులాల కుమ్ములాట నుంచి మొదలుపెట్టి అన్ని రకాలు చూసింది విజయవాడ. నష్టపోయింది కూడా అంటున్నారు. విజయవాడ కుల రాజకీయాల వల్ల మారణహోమం సృష్టించింది. ఒకనాడు ప్రతిఘటన సినిమా చూస్తే మనకు అర్థం, రామోజీరావు గారు తీసిన ప్రతిఘటన సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది విజయవాడ రాజకీయాలు ఎట్లా ఉంటాయో. నిజంగా చెప్పాలంటే విజయవాడ కళాశాలలో మీకు కాపు, కమ్మ, రెడ్డి ఈ 3 కులాన్ని నిక్ నేమ్స్ పెట్టుకొని ఇప్పటికి కూడా అదే నడుస్తున్నాయి. కులం అనేది తెలియని వాడు కూడా కాలేజీలకు వచ్చినాక కులం గురించి మాట్లాడాలని పరిస్థితి వస్తున్నది. కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే కుల రాజకీయాలు లేవట్లేదు. కానీ విజయవాడ రాజకీయాలు ఒక ఎత్తు. కనుక రాధాకృష్ణ ఒక దొర్రూరు లాయర్ లాంటి వాడు, లేకపోతే ఒక తెలంగాణ పరిభాష చెప్పాలంటే ముడ్డి లేని కడుముంటా అంటారు. అంటే అది కింద ఎటుపడ్డ దొర్లుతుంటది అది. అందుకని దొర్లే రాయికి పెద్ద విలువ ఉండదు. ఈ బీజేపీ వీళ్ళంటే బీజేపీ వాళ్ళు చేర్చుకోవద్దు. ఇంతకు నేను అదే అంటున్నాను. బీజేపీలో కానీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఒక సిద్ధాంతం మంచి వచ్చాడు. ఎంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ మంచిగా ఉందా లేదా తర్వాత సంగతి, కానీ ఒక సిద్ధాంత ప్రకారం ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు చేర్చుకుంటారు. కనుక 4వ పార్టీగా ఇప్పటికే 4 పార్టీలు అయిపోయినాయి. కాంగ్రెస్ పోయింది, ప్రజారాజ్యం పోయింది, వైసీపీ పోయింది, ఇప్పుడు టీడీపీ 4వ పార్టీలో ఉన్నారు. ఆయన 4 ఏళ్ల తర్వాత ఢిల్లీ బహు దూరం ఎప్పటిదాకా పోతుంది తెలియదు, కానీ బీజేపీలో చేరే అవకాశాలు అయితే నాకు రాజకీయ విశ్లేషకులు ఏమనిపిస్తున్నాయి. రైట్, ఓకే. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ప్రస్థానం వచ్చిందో ఈ ప్రస్థానం చూస్తున్నట్టు మాత్రం ఆయనకు రాజకీయంగా మొత్తం కిల్ అయిపోయినట్టుగానే, కానీ ఏదైతే కుల రాజకీయాలకు సంబంధించిన విజయవాడ కుల రాజకీయాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ఒకవైపు అయితే విజయవాడ రాజకీయం మాత్రం కులాల మీదనే నడుస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? రేపు రాబోయే కాలంలో ఇతనికి అవకాశం వచ్చినప్పటికీ మరొకసారి కుల రాజకీయాలకు అంటే కుల రేఖలు మళ్ళీ బీజం పోసినట్టుగా ఉంటాయని మనం భావించవచ్చా? తెలియకుండా మాట్లాడి ఉండొచ్చు. మీరు ఈ రాష్ట్రంలో ఉండి అందులో సామాజిక మాధ్యమాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా తెలిసి ఇంత తెలిసి కూడా మీరు కూడా మళ్ళీ వంగవీటి రాధా గారికి అవకాశం వస్తుంది అని భ్రమలో ఉన్నారు అంటే ఇంకా మిమ్మల్ని నిజంగా అమాయకులు అనుకోవాలి. మిమ్మల్ని నిజంగా అమాయకులు అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాయావి. ఆయన ఈ పాచికలు ఆడుతుంటాడు. మీరు ఒకవేళ కనుక వీడియో ఆన్ అయితే మీరు ఎంత ముసిముసిగా నవ్వుతున్నారో మనకు సంబంధించిన తిరుపతిరావు గారు, రామ్మోహన్ గారు మీరు అది ప్రత్యేకంగా చూడవచ్చు. వారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు, ఎందుకంటే కూటమిలో భాగంగానే తిరుపతిరావు గారు కూడా ఉన్నారు. అదొకటి గమనించండి సార్ మీరు. అంటే బండారు రామ్మోహన్ గారు ఎనలిస్ట్ అయినప్పటికీ ఇక్కడ తిరుపతిరావు గారు ఉన్నారు, బీజేపీ కూటమిలో భాగం. అందుకోసం ఇప్పుడు వారికి సంబంధించిన మనం ఒకసారి ముసిముసి నవ్వులు చూస్తున్నాం. చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ పూడి తిరుపతిరావు గారు చాలా సీనియర్, ఆయన రాజకీయాలు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అట్లానే రామ్మోహన్ రావు గారు మంచి విశ్లేషకులు. ఆయనకి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంది. సామాజిక మాధ్యమాల్లో మీకు మంచి అవగాహన ఉంది. ఈ అందరి అవగాహన మేరకు అమ్మ పుట్టిల్లు మేనమామ కేరుకన్నట్టుగా
చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో తెలియదు ఎవరికి, ఆయన చరిత్ర తెలియదు ఎవరికి, ఆయన రాజకీయ ప్రవేశం తెలియదు ఎవరికి, ఆయన సీఎం అయిన విధానం తెలియదు ఎవరికి, ఆయన ఇచ్చిన మాటలు తప్పే విధానంలో మొట్టమొదటి స్థానంలో ఆయన ఉంటారన్న విషయం 99 ఎన్నికల మేనిఫెస్టో దగ్గర నుంచి 24 ఎన్నికల మేనిఫెస్టో వరకు ఆయన ఆడిన మాట తప్పకుండా తప్పుతూనే ఉంటారు. కాబట్టి ఇదంతా ఎట్లుంటదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు. అట్లాంటిది అంతకంటే అమాయకుడిగా కనపడుతున్నారు ఈ వంగవీటి రాధాకృష్ణ గారు, అంతకంటే అమాయకుడిగా కనపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా ఒకసారి ఒక అబద్ధం కనుక తల్లిదండ్రులు కొడతారని భయపడి ఆడితే దాని మీదే కంపై అయి ఉంటారు, దాని మీదే కట్టుబడి ఉంటారు. అట్లాంటిది వంగవీటి రాధాకృష్ణ గారు నిన్నగాక మొన్న నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అన్నారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఇవన్నీ ఎట్లున్నాయంటే చిన్నపిల్లల కంటే ఘోరంగా ఉన్నాయి. ఆయన పికిల్ మెంటాలిటీ అంటారు దీన్ని, పికిల్ మెంటాలిటీ అంటారు దీన్ని. దానివల్ల అతనికి నష్టం తప్పితే ఈ చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆయన గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏమి లేదు. ఓకే, ఒకసారి మనం తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వెంకటేశ్వర గారు చెప్పారో చంద్రబాబు నాయుడు మీద ఎవరైతే నమ్మకం పెట్టారో అది తీసుకుపోయి నడిరొడ్డులో అది నడి సముద్రంలో ముంచేస్తారని, ఆ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక కూటమి ప్రభుత్వంలో భాగంగా మీరు కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో ఒక మంచి పొజిషన్లో కూడా ఉన్నారు, కేంద్రంలో కూడా మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వాట్ ఎవర్ ద సెంట్రల్ సెట్ ఈజ్ లిజనింగ్ టు ద సెంటర్. అది అనివార్య కారణాల వల్ల కానివ్వండి, లేక ఆయనకు ఇప్పుడు అది అవసరమే కానివ్వండి. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ ఒక అవకాశవాదిగానే ఉపయోగించుకుంటున్నారా, లేకుంటే బీజేపీ చంద్రబాబుని అవకాశంగా ఉపయోగించుకుంటున్నారా? జమీల్ గారు, ఇక్కడ 2 విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఒకటి, రాజకీయంలో కొన్ని విషయాల్లో అనుకున్నది అనుకున్నట్టుగా చేయడం ఎవరి వలన సాధ్యపడదు. ఎవరి వలన సాధ్యపడుతుంది అనేసి అంటే చాలా కాలం తర్వాత, అంటే నేను ఇవాళ ఒక కామన్ మ్యాన్ గానే చెప్తున్నా, మోడీ గారి వల్ల సాధ్యపడింది చాలా అంశాల్లో. ఈ 11 సంవత్సరాలు మనం తీసుకునేటప్పుడు ఎందుకు సాధ్యపడింది అనేసి అంటే చాలా సందర్భాల్లో మీకు కూడా తెలుసు, వర్తమానం తెలుసు, గతం కూడా తెలుసు. మీకు అధికారం పరమావధిగా చాలా నిర్ణయాలు తీసుకోలేదు. జమ్మూ కాశ్మీర్ అంశం దగ్గర నుండి అధికారం పోతే పోతుంది, కానీ అనుకున్నది దేశానికి అవసరమైనది చెయ్యాలా, లేదా చెప్పింది చెయ్యాలా అన్నటువంటి ధోరణితో ఈ 11 సంవత్సరాల్లో చాలా అంశాలని అడ్రస్ చేయడం జరిగింది మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను నవ్వుతున్నాను అనేసి అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, లేవని కాదు. నేను అందువల్ల పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినా, లేకపోతే అంటే పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినా, అంటే రాజకీయం లాగా చేస్తున్నప్పుడు రాజకీయం లాగే చూడాలి తప్పిస్తే. ఇవాళ నేను మీరు కూడా ప్రస్తావించారు, ఇప్పుడు మేము 99లో కలిసి పనిచేసాము, మళ్ళీ 14లో కలిసి పనిచేసాము, 24లో కలిసి పనిచేస్తాం. 99లో నేను అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి పార్టీకి పంపించబడినటువంటి ఒక యువ కార్యకర్తని. 2014 వచ్చేసరికి రాజకీయాలు అవపోషణ చేసుకున్నటువంటి ఒక మంచి కార్యకర్తని ఇవాళ ఒక సీనియర్ కార్యకర్తగా మారి ఉన్నాను నేను ఈ మూడు సందర్భాల్లో. నేను ఎందుకు చెప్తున్నాననేసి అంటే, ఇవి అబ్జర్వ్ చేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఏ రాజకీయ నాయకుడైనా వెళ్లాల్సిన అవసరం కొంతవరకు ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు, ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, నేను ఇక్కడ చెప్పేది మళ్ళీ అంకెల గారిడి గురుండే నేను మాట్లాడలేదు. ఒకసారి ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలి. ఏదో అంకెల గారిడి, ఆ రోజు మేము తక్కువ ఉన్నాము, ఇవాళ తక్కువ ఉన్నాము, ఆవేళ ఎక్కువ ఉన్నాము, ఇట్లాంటి దాని మీద నేను అన్నట్ల ఉన్నటువంటి పరిపాలనకి సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఇవాళ కూడా నేను శాసన మండలిలో ఉన్నాను. అంటే మా శాసన మండలి సభ్యునిగా 2వ పర్యాయం
సోము వీర్రాజు గారి ప్రమాణ స్వీకారానికి నేను వెళ్ళటం జరిగింది. మేము అందరం అడిగి వెళ్ళాం. ఎవరు ఊహించలేదు సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ అవుతారని చెప్పేసి. దానికి కొన్ని కారణాలు నేనైతే ఇప్పుడు ప్రస్తావించలేను, కానీ పెద్దలు రామ్మోహన్ రావు గారు ప్రస్తావించగలరు ఒకవేళ అవకాశం ఉంటే. కానీ వారు ఎమ్మెల్సీ అయ్యారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, రాజకీయము దాని పేరే రాజకీయంలో అనుకున్నట్టుగా చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు అని చెప్పేసి అనేసి అంటే అది ఒక పెద్ద సాహసం. నేను అది ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవాళ మనం కరెంట్ పరిస్థితి సిచ్యుయేషన్ కూడా తీసుకునేటప్పుడు ఏంటనేసి అంటే, ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తారన్నప్పుడు లేకపోయినట్టయితే ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉంటారన్నప్పుడు ఎవరు ఊహించలేదు ఇంత సంయమనంతో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తారు. నేను మరొకసారి ఆ పదాన్ని చెప్తున్నా, ఇంత సంయమనంతో. ఏదైతే కూటమిలో ఓకే, సైన్యవనం, దాన్ని ఒకసారి గమనించండి. రామ్మోహన్ గారు మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి ఈ విషయంపై మీరు మాట్లాడాల్సి ఉంటుంది. రైట్ సార్, డెఫినెట్ గా నేను చెప్తున్నా, సంయమనంతో ఇంత అంటే కూటమిలో ఇంత సంయమనంతో నేను ఎందుకు చెప్పాను అని అంటే అది కూడా చెప్తా. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు, కానీ భారతీయ జనతా పార్టీ పోలే కూటమి నుండి. దేశ రాజకీయాలను తీసుకునేటప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఏ పార్టీ అయినా వెళ్ళిపోయింది, కానీ భారతీయ జనతా పార్టీ ఎవరిని పంపించరా. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఇందాక పెద్దలు ప్రస్తావించారు, ఏదైతే మన పాదయాత్ర వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. సరే, అవన్నీ అంశాలు రాజకీయాల్లో కొంచెం అటు ఇటు ఉంటాయి, దాని గురించి కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటనేసి అంటే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఏ రాజకీయ నాయకుడైనా మౌల్డ్ అయ్యి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదా ఒక దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక అంటూ ఏదన్నా వేసుకొని భారతీయ జనతా పార్టీ లాగా వెళ్తే, ఎందుకని అంటే నేను చెప్తున్నాను, 14లో మాకు 272 సీట్లు వచ్చినా సరే మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొనసాగించాం. 19లో 303 సీట్లు వచ్చినప్పుడు కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వంగానే కొనసాగాం. ఇవాళ మా మెజార్టీ లోక్సభలో లేనప్పటికి కూడా ఎన్డీఏ ప్రభుత్వంగానే కొనసాగుతున్నాం. చాలా ఊహాగానాలు వచ్చాయి. ఏదైతే 3వ పర్యాయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యేటప్పుడు కానీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ అసలు నాయకత్వం మారిపోతుందని చెప్పి చాలా మంది మాట్లాడేశారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం మారిపోతుందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది వాళ్ళ అవగాహన లోపమే తప్పిస్తే నేనేదో వాళ్ళు తప్పని కూడా నేను. కాబట్టి ఒక సిస్టమ్ లో వెళ్ళేటప్పుడు ఒక నాయకుడికి ఒక రకంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అయితే అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఇటు భారతీయ జనతా పార్టీ వైపు నుండి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి గౌరవాన్ని వాళ్ళు పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం ఇది. రైట్, ఓకే సార్. ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి ఇచ్చిన కంక్లూడ్ గా మనం రామ్మోహన్ గారి దగ్గరకు వద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుపతిరావు గారు చెప్పారో, జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ సైన్యవనంతో వచ్చారని చెప్పారు, దాని తర్వాత స్వయంవరం అని చెప్పారు. అంటే సైన్యవనంతో వచ్చిన ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడుతో కలిశారో అది ఎంతటి వరకు సాగుతుంది. బీజేపీ చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళకు ఒక దీర్ఘకాలికంగా ఒక ఏమున్నది కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎంతవరకు నమ్మొచ్చు, కానీ అదే పవన్ కళ్యాణ్ ఎంతవరకు నమ్మొచ్చు, మీరేమంటారండి ఇది విషయంపై? ఇప్పుడు ఎవరిని కలిసి వచ్చినా ఇప్పుడు ఆల్రెడీ కలిసే ఉన్నారు, వాళ్ళు కలిసే గెలిచారు, కలవబట్టే గెలిచారు. కానీ ఇక్కడ మీరు చిన్న విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి మాక్సిమం నెంబర్ వచ్చింది. వాళ్ళకి మాక్సిమం నెంబర్ వచ్చింది. అంతకు మించి ఏపీలో అంతకంటే నెంబర్ వస్తుందని వాళ్ళు ఊహిస్తే వాళ్ళ భ్రమ, అది పక్కన పెడదాం. ఇక ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత 9 నెలల పరిపాలన చూసిన తర్వాత, కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు దాష్టికాలు చూసిన తర్వాత, కావాలని వాళ్ళు తెచ్చి పెట్టుకున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే వాళ్ళు 11 అని అవహేళన చేసి డయాసుల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హాస్యం ప్రదర్శించారో, వాళ్ళకి కరెక్ట్ గా వారం తిరగక ముందే అదే 11 ప్రజలు ఇచ్చారు. అదే 11 ప్రజలు ఇచ్చారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే,
మనం ఎక్స్ట్రాల్ చేస్తే ఎవరికైనా ముప్పు తప్పదు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, దుబాయ్ క్రికెట్లు, ఈ రాజకీయ క్రీడలు, ఈ డైవర్టింగ్ పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు ఇచ్చిన సమయాన్ని ప్రజలకు వినియోగించండి. మీరు 9 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పండి. మీరు ఒకటి మీరు క్షుణ్ణంగా నేను ఒకటే మాట చెప్తున్నా, క్లియర్ గా సింగిల్ లైన్ లో ఒకటే మాట చెప్తున్నా. మీకు ఇప్పుడు వచ్చిన మాక్సిమం నెంబరు పర్సంటేజీ ఒక 5-6% తగ్గిందనుకో, ఒక 5-6% తగ్గిందనుకో ఓటు శాతం. వాట్ నెక్స్ట్? ఇదే కూటమి కలిసి పోటీ చేసిన ఒక 5-6% తగ్గిందనుకో, తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. నేనేమంటానంటే, మీరు ప్రజల దగ్గర ఆటలొద్దు, క్రీడలొద్దు, హాస్యాలొద్దు, నాటకాలొద్దు, పని చేయండి, నిజం చెప్పండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి కంక్లూడ్గా రామ్మోహన్ గారు, ఈరోజు ఏదైతే చర్చా కార్యక్రమం నిర్వహించామో దీని మీద పూర్తిగా ఒకసారి మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఈ వంగవీటి రంగ అంటే వంగవీటి రాధకు సంబంధించిన పూర్తిగా ఇప్పుడు ఏదైతే చేరబోతున్నారనేది చేరినట్టే, కాకపోతే ఏంటంటే అధికారికంగా ఇంకా ఏం ప్రకటించలేదు కాబట్టి మనం చేరబోతున్నారని చెప్తున్నాము. ఈ విషయంపై చేరినా కూడా అక్కడ రాజకీయాలు మాత్రం ప్రజా సమస్యలు అలాగే ఉంటాయి. ఇంకోటి, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏది చెప్పారో, ఒకవేళ కనుక ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా 4 to 5% కూడా తగ్గినా కూడా వీళ్ళ కూటమిలో ఎంతవరకు ఈ పునాదులలో కొంచెం బీడుపడ్డట్టేనా అని చెప్పారు. ఈ విషయంపై సారాంశం అంటే టోటల్గా మీరు ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారు సార్? ఖచ్చితంగా జమీల్ గారు, సరిగ్గా నాకు 50 ఏళ్ల క్రితం గుర్తొస్తుంటా. ఎమర్జెన్సీ కన్నా ముందు రోజుల్లో నాకు ఇప్పుడు 67 ఏళ్ళు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జూన్లో ఎమర్జెన్సీ విధించక ముందు మొట్టమొదటి వ్యాసం నేను ఇందిరాగాంధీ మీద రాశాను. ఇందిరాగాంధీని బార్వా అనేప్పుడు జాతీయ అధ్యక్షుడు లేవు, బార్వా, డీకే బార్వా. ఇందిరాయ ఇండియా దుర్మార్గం కూడా ఇది కరెక్ట్ కాదు, భారత ప్రజలు ఉన్నారు, ఇందిరాగాంధీ ఇండియా కాదు అని. ప్రజలు గొప్ప, చరిత్ర నిర్మాతలు ప్రజలే, వ్యక్తులు వస్తారు పోతారని. ఇప్పుడు కూడా అదే. సరిగ్గా 50 ఏళ్ళ జర్నలిజం స్కూల్ మీ అందరిని పిలుచుకుంటానే. మా ఊళ్ళో ఈ సంవత్సరం 2075 నుంచి 2025 50 ఏళ్ళ జర్నలిజం. ఆ అనుభవంతో చెప్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు సోషల్ కెమిస్ట్రీ. ఎందుకంటున్నారంటే, రసాయన శాస్త్రంలో H2 ఎట్లా అవుతుంది చెప్పొచ్చు, నీళ్లు ఎట్లా అవుతుంది చెప్పొచ్చు, కానీ రాజకీయాల్లో ఈ కాంబినేషన్ పనికిరావు. రాజకీయాలు ఎప్పుడైనా వాటి ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఏ రాజకీయ పరిణామం ఆ రాజకీయ పరిణామానికి ప్రత్యేకం, ఒకటి ఇంకో దానికి కాదు. ఒకనాడు 415 సీట్లు, 415 ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి 415 సీట్లు వచ్చాయి. ఆమె చనిపోయినాక సానుభూతి పెరిగి ఇంకెక్కువ వచ్చింది. మొత్తం కలిపి 415 సీట్ల కాంగ్రెస్ పార్టీ దేశంలో 44 సీట్ల పడిపోయింది. 2 బీజేపీకి 2 వచ్చిన సీట్ల బీజేపీ 303 సీట్లు. ఎక్కడ 303, ఎక్కడ 400, ఎక్కడ 2 సీట్లు. అది కూడా బహుశా తెలంగాణ నుంచే వచ్చాయి బీజేపీకి అప్పట్లో 2 కూడా. 2 సీట్లు. అది ఒకటి హనంకుంట జంగారాగారెడ్డి దాని పేరు ఎనీవే, ఇది 2 సీట్లు తెలంగాణ నుండే. 2 సీట్లు. అంటే ఏమంటున్నారంటే, రాజకీయాల్లో ఇవి చిత్ర విచిత్రాలు చాలా జరుగుతాయి సార్. ఎప్పుడు ఒకే తిరుగుతారు. వెంకటేశ్వర రెడ్డి గారు 5-6% అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2009లో 1.8 ఓన్లీ 1.8% ఓట్లతోని బీజేపీ మన టీడీపీ ఓడిపోయింది, వైసీపీ మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నాడు 2009లో. 1.8 ఇంతే, 2% ఓట్లు చాలు సార్ తారుమారు చేయడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే వన్ సైడ్ ఇస్తున్నారు ప్రజలు కూడా. ఇంతకుముందు తిరుపతి గారు చెప్పారు కదా, ఇప్పుడు మాక్సిమం వచ్చేది మన పాదయాత్ర వెంకటేశ్వర గారు చెప్పారు 164 వచ్చినాయి ఇక మాక్సిమం అని. నేను కూడా బీజేపీ పట్ల కూడా అదే అన్నాను. 300 సీట్లు వచ్చినాయి, శిఖరాగ్రానికి చేరుకున్నాడు. ఇక పతనమే ఉంటుంది. పతనం అంటే నేను రాజకీయంగా పతనం అట్లేదు, నేను ఇక సీట్లు తగ్గుతాయి అన్నాను. కానీ పబ్కా బార్ 400 బార్ అన్నారు. నేను అప్పుడే చెప్పాను, 10 ఏళ్ళ రాజకీయం చూశారు ప్రజలు. ఎప్పుడు ముఖమొత్తి కూడా మోడీ తప్పు చేస్తున్నాను కాదు, కానీ ముఖమొత్తి కూడా చేస్తారు. సీట్లు తక్కువ వస్తాయన్న ఆనాడు ఎవరు ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు మనం చూస్తున్నాం కదా, 240 పడిపోయింది. ఎక్కడ 303, ఎక్కడ 240. అందుకని రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక ఎన్నికకు ఇంకో ఎన్నిక పోలిక ఉండదు. నెంబర్ 1. రెండోది, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.
మీరు అంతేందుకు 2014లో కలిసి పోటీ చేసిన, అంటే జనసేన చేయలేదు కానీ బీజేపీకి 5 సీట్లు 101 సీట్లు కాంగ్రెస్ మన టీడీపీకి వచ్చినాయి కదా ఆనాడు. మరి 106 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 69 సీట్లు మనకు వైసీపీకి వచ్చినాయి అన్నాడు. 69, అందులో 23 మంది చేరారు, అది వేరు. ఆ శాపాలు విపన్ని మాట్లాడు. కానీ ఏమైందంటే అదే ఆ ఎన్నిక తర్వాత మొట్టమొదటి విభజించి బీజేపీ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏది మనకు ప్రత్యేక హోదా గురించి. తర్వాత విభజించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏది మనకు ప్రత్యేక ప్యాకేజ్ అని ఒప్పుకున్నప్పుడు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడి, కనుక వీళ్ళు శత్రువులు అయ్యింది కదా. కలిసి పోటీ చేసిన వాళ్ళే 3.5 ఏళ్ల తర్వాత వైసీపీ మన చంద్రబాబు నాయుడు గారు జనసేన ఇద్దరు శత్రువులు అయ్యారు కదా. తిరుపతికి వచ్చినప్పుడు ఎట్లాంటి ఆహ్వానం ఉన్నది, తర్వాత 3 ఏళ్ల తర్వాత తిరుపతికి మోడీ గారు వచ్చినప్పుడు ఎట్లాంటి ఆహ్వానం చూసినాం. కనుక రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకే తీరు ఉండవు. రాజకీయాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అందుకని సోషల్ కెమిస్ట్రీ అన్నారు. కనుక ఇవాళ రాజకీయాల్లో వీళ్ళు కలిసి ఉన్నారు, రేపు ఉంటారా? చెప్పలేదు. రేపు ఉండకు. నిజంగా ఒక మాట చెప్పిందండి మనకు తిరుపతిరావు గారు ఒక మంచి మాట, సంయమనం అంటే మనకు పవన్ కళ్యాణ్ మంచి ఉదాహరణ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల రాజకీయ ముఖ్యత్వ అయితే పార్టీ స్థాపించినాక 2013లో స్థాపిస్తే 24 వరకు ఒక ఎత్తు అయితే 24 రాజకీయాలు వేరే అంటున్నారు. ఎందుకు అంటున్నానంటే ఆ 10 ఏళ్లలో అనేక తప్పులు ఒప్పు చేశారు. కానీ ఒక అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు బీజేపీతోని ఓ రకంగా పసుపచ్చను ఆరెంజ్ను కలిపి ఫెవికాల్ లాగా అతుకుపెట్టింది పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ గొప్ప ఏం చేంజర్. వాళ్ళ పవన్ కళ్యాణ్ రెండోది మాట్లాడుతున్నాను. ఇవాళ సమయంతో మాట్లాడుతూ రిజల్ట్స్ వస్తున్న మొట్టమొదటి రోజు ఏమన్నాడంటే మన మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాం, మనం గతంలో లాగా ప్రవర్తిస్తానికి వీలు లేదు, అధికారం అనే బాధ్యత. రెండోది ఇవాళ కూటమిలో ఈ 2 పక్షాల కంటే పవన్ కళ్యాణ్ చాలా సంయమనం పాటిస్తున్నాడు. తిరుపతిరావు గారు ఒప్పుకున్నారు, సంయమనం పాటిస్తున్నారు. ఎంత సంయమనం పాటిస్తున్నారంటే కొన్నిసార్లు రెచ్చగొడుతున్నారు. డిప్యూటీ సీఎం లోకేష్ సార్ అంటున్నారు, కాదు అసలు డిప్యూటీ సీఎం లోకేష్ అయితే మేము ముఖ్యమంత్రి అని పార్టీ వర్గాలు చర్చ జరుగుతున్న సందర్భాల్లో ఎక్కడా కూడా మాట మీరకుండా, మాట దాటకుండా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కలిపి నడుపుతున్న క్రెడిట్ బీజేపీకి టీడీపీకి లేదనట్లేదు. వీళ్ళిద్దరికి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ కూడా ఆటలో అరటి పండాన్ని ఒకనాడు ఎక్కిరించిన వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సంయమనంతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని ఏ స్థాయిలో ఆ స్థాయిలో చూస్తున్నారు. ఇటు బీజేపీని టీడీపీని కలిసికట్టుగా నడిపిస్తున్న వాడిగా, ఒక మధ్యవర్తిగా, అటు అధిష్టానం వర్గానికి ఇటు మధ్యవర్తిగా ఉండి జనసైన్యం కాదు సంయమనం పాటిస్తూ తన వర్గాన్ని కూడా శాంతపరుచుకొని చేసుకుంటున్నారు. కనుక రాజకీయాల్లో ఈ శాశ్వతం అని నేను అనలేదు. రేపొద్దున వీళ్ళే శత్రువులు కావచ్చు. తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువులు సుమతి అని సుమతి సత్యకారుడు ఎన్నడో రాశాడు. నిలవలు తప్పితే రేపొద్దున బీజేపీ జనసేన కూడా వ్యతిరేకంగా కావచ్చు. కలిసి ఉంటే ఇంకో 10 ఏళ్ళు కలిసి ఉండొచ్చు. కనుక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు. కనుక రాజకీయాలను ప్రస్తుతం మాత్రం ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగిన వాడే ధన్యుడు సుమతి. రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి, ఇవి ఇట్లాగే ఉంటాయి. ఒక్క రాధాకృష్ణతోనో ఓ మల్లయ్యతోనో ఎల్లయ్యతోనో రాష్ట్ర రాజకీయాలు మారవు. వ్యక్తులు శాశ్వతం కాదు, చరిత్ర నిర్మాతలు అంతిమంగా ప్రజలే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్. ఈ రోజు ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్కి సంబంధించింది, అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించింది, బీజేపీకి సంబంధించింది, తెలుగుదేశానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. వాస్తవానికి వంగవీటి రాధ ఎవరైతే ఉన్నారో అంత శక్తి అక్కడ ఏదైతే ఉన్నదో అంత ప్రాబల్యం చూపే వ్యక్తియా, లేకపోతే ఇది ఏదైతే మనం చెప్పుకుంటూ పోతున్నామో దానికి సంబంధించింది కుట్టుకుపోతారా అనేది రాజకీయానికి శాశ్వతం కాదు. రాజకీయాలలో శత్రువులు కానీ మిత్రులు కానీ ఒక్కసారిగా ఉండరు అని ఏదైతే కొలిక్కొచ్చిందో ఆ వ్యవహారం పట్ల మనం ఒకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ బండారు రామ్మోహన్ గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే తిరుపతిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ ముందుకు ఫోర్సైజ్ టీవీ ఇంకొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తుంది. అప్పుడు దాకా చూస్తున్న